గణేష్ ఐడల్ ఇమర్షన్ ప్రిపరేషన్స్ ఇన్ ఫుల్ స్వింగ్ ఇన్ హైదరాబాద్. సో నిజంగా చెప్పాలంటే వినాయక చవితి అంటే చాలా మందికి కూడా భారతదేశంలో మొత్తం ప్రతి ఒక్కరికి కూడా మంచి పెద్ద పండగే. బాంబేలో కానివ్వండి, ఇక్కడ హైదరాబాద్ లో కూడా చూసుకున్నట్లయితే చాలా మంది పెద్ద పెద్ద వినాయకులను పెట్టిండ్రు. సో దానికి సంబంధించి కొంతమంది ఏంటంటే ఈ బడా బడా గణేష్లు ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చేటప్పుడు చాలా మంది కూడా ఈ ఎలక్ట్రికల్ పోల్స్ కి వైర్లు దాకి అట్లా చనిపోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండండి. హైదరాబాద్ లో కూడా పోలీసులు అందరూ ఈ డీజేలు పెట్టద్దని చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించి కొంతమంది అంటే హిందూ సంఘాలు వీళ్ళందరూ కూడా హిందూ పండగలప్పుడే మీరు అందరూ కూడా ఇట్లా వచ్చి మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయడం కానీ డీజేలు పెట్టద్దని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. దీనికి సంబంధించి స్టార్టింగ్ లో నేను కూడా అంటే ఎట్లా అంటే ఇలా మన పండగలకు సంబంధించి ఎవరైనా ఒక పాయింట్ రేజ్ చేయగానే మనం కూడా ముందు వెనకాల ఏం ఆలోచించకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాం. కానీ నిజంగా అది ఎంతవరకు కరెక్ట్ ఏందో అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నా అంటే నిన్న నేను ట్యాంక్ బండ్ దగ్గరికి పోయినప్పుడు పెద్ద ట్రక్ల వినాయకుని పెట్టిండ్రు, పిల్లలందరూ ఉన్నారు, స్పీకర్లు పెట్టుకున్నారు, డీజేలు పెట్టుకొని ఏం పాటలు పెడుతున్నారు ఆడ? సినిమా పాటలు. అదే 100% సినిమా లవ్లా 100% లవ్ సినిమాలో పాట ఉంటది కదా, రింగా 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 రింగా, ఆ పాట పెట్టుకొని నిన్న ఆడ పిల్లలందరూ డాన్స్ చేస్తా ఉన్నారు. నిజంగా నాకే అనిపించింది, అరే వీళ్ళు ఒక వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేసింది కదా. నిజంగా గవర్నమెంట్ కానివ్వండి, పోలీసులు కూడా కానివ్వండి, డీజే ఇందుకే వద్దన్నారా అంటే సౌండ్ వల్ల ఎఫెక్టే. మీరు పెట్టుకోండి, మహారాష్ట్ర బ్యాండ్ పెట్టుకోండి, ప్యాడ్ బ్యాండ్ పెట్టుకోండి, అట్లా చాలా ఉన్నాయి. అట్లా బ్యాండ్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే జర ఇట్లాంటి పాటలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఈ నిమజ్జనం మంచిగా ఒక దేవుడిని మీరు మంచిగా పంపాలి అనుకున్నప్పుడు మంచిగా చేసుకోవాలి కదా. మీరు ఇష్టమైనట్టుగా అడ్డగోలుగా రికార్డింగ్ డాన్స్లు అని చెప్పి, సినిమా పాటలు అని చెప్పి, ఇంకా డీజే పాటలు, అసలు ఒక బూతులు వచ్చే సాంగ్లు కూడా చాలా ఉన్నాయి, అవన్నీ ప్లే చేస్తూ ఉంటారు. ఇట్లా చాలా మంది ఉన్నారు. మళ్ళీ దాని ఏదో పెద్ద గొప్పగా ఫీల్ అయిపోతారు వీళ్ళు. వాళ్ళందరి గురించి దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా. సో నిమజ్జనం చేసేటప్పుడు ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో ఈ పనులన్నీ జర మానుకొని పక్కకు పెట్టి మంచిగా భక్తి శ్రద్ధలతో మంచిగా చేసుకోండి. అట్లనే ఇంకోటి ఏంటంటే మీరు తీసుకొచ్చేటప్పుడు చాలా మంది కూడా నిన్న కూడా ఆంధ్రాలో అనుకుంటా ఏంటంటే నిమజ్జనం చేస్తా ఉంటే ఒక వెహికల్ స్పీడ్గా వచ్చేసి డాష్ కొట్టేసింది. అక్కడ వాళ్ళు ఎవరు కూడా పిల్లలు కూడా చూసుకోవాలి, అక్కడ డ్రైవర్దే తప్పు ఉండే. అది కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది. పిల్లల్ని కూడా పేరెంట్స్ పంపిస్తూ ఉంటారు, జర వాళ్ళందరూ జాగ్రత్త ఉండండి. ఇంకోటి ఏంటంటే ఈ కరెంట్ పోల్స్ అట్లనే ఇంకా మనం చూసుకున్నట్లయితే ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఇవన్నీ ప్రజలు కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఒకసారి మీరు ట్రాఫిక్లో చిక్కున్నా అది కూడా మీకు ప్రాబ్లమే. మాక్సిమం 4 వీలర్స్ ఏవైతే ఉన్నాయో అవాయిడ్ చేయండి. అట్లనే పోలీసులకు సహకరించండి. మేము ఏదో పోటు కాళ్ళము, మేము పోటు చేస్తాం, మా వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనుకున్నట్లయితే మీకే ప్రాబ్లం అవుతుంది. ఇది ఒకటి ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో దానికి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని బ్యారిగేడ్స్ కానివ్వండి, రూట్ డైవర్షన్స్ అవన్నీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు అట్లనే పోలీసు శాఖ సిబ్బంది అందరూ కూడా మాట్లాడడం జరిగింది. సో అదే చెప్తున్నా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నిమజ్జనం అయిపోయే వరకు జాగ్రత్తగా ఉండండి. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు క్రియేట్ చేయకండి, పక్క వాళ్ళని కూడా ప్రాబ్లమ్స్ లో పడేటట్టు చేయకండి.